Number one, a variable is a container that stores a value. Think of it as a label box where you can store a value and later retrieve it using the label. ఈ డెఫినేషన్ వద్దు మనకి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి, ఒకటి ఫ్లోర్ అండ్ ఇంకొకటి షుగర్ అండ్ ఇంకొకటి బ్రౌన్ షుగర్. ఇక్కడ 3 బాక్సెస్ కి 3 డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి అండ్ 3 డిఫరెంట్ కంటెంట్ అనేది ఉంది లోపల. మనకి ఏం కావాలో అది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్లోర్ కావాలంటే ఫ్లోర్ యూజ్ చేస్తాం, షుగర్ కావాలంటే షుగర్ యూజ్ చేస్తాం. అంతేకాని ఫ్లోర్ ప్లేస్ లో షుగర్ యూజ్ చేయలేం అండ్ షుగర్ ప్లేస్ లో ఫ్లోర్ అనేది యూజ్ చేయలేం. ఫస్ట్ దాంట్లో మనం కంటెంట్ అనేది పెడుతున్నాం అండ్ ఆ కంటెంట్ ని తర్వాత మనం రిట్రైవ్ చేస్తున్నాం, అంటే మనకు నచ్చినప్పుడు యూజ్ చేసుకుంటాం. అలానే వేరియబుల్ కూడా ఫస్ట్ ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటాం అండ్ మనకు నచ్చినప్పుడు ఆ వాల్యూని యూజ్ చేసుకుంటాం. ఏ వేరియబుల్ నేమ్ కెన్ బి చేంజబుల్. ఒక వేరియబుల్ వాల్యూ అనేది ఫస్ట్ ఒక డిక్లేర్ చేసి తర్వాత మనం వేరొక వాల్యూ అనేది దానికి అసైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు ఒక హార్లిక్స్ డబ్బా కొనుక్కుంటే ఆ హార్లిక్స్ డబ్బా ఒక 1 వీక్ తర్వాత వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఆ హార్లిక్స్ డబ్బాలో హార్లిక్స్ కాకుండా ఏ పోపులో లేదంటే ఏ కారమో హార్లిక్స్ కాకుండా వేరేది ఒకటి ఉంటది. ఇది ఎందుకు అంటే అక్కడ హార్లిక్స్ అనేది అయిపోయింది కాబట్టి మమ్మీ వేరొక స్టోర్ చేసేవారు. అలానే ఆ వేరియబుల్ లో వేరొక వాల్యూ అనేది మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఆ వేరొక వాల్యూ అనేది మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మీ మైండ్ లో ఒకటే ఉంచుకోండి, వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేయడానికి అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రైవ్ చేసుకోవచ్చు అండ్ ఏ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ కెన్ బి చేంజబుల్. ఈ రెండు అనేది మీ మైండ్ లో పెట్టుకోండి, హార్లిక్స్ డబ్బా అండ్ అలానే ఆ 3 బాక్సెస్.